గుడ్ మార్నింగ్. టుడే నైస్ డే. రాయి పిండి జావ కాస్తారండి. ఇది రాయి పిండి. ఇది మాదిరిగా 2 స్పూన్లు వేసుకోతాను. అంటే వంటలు పోకుండా మనం వాటర్లో వేసి కలుపుకుంటాము. 2 అయితే దీంట్లో ఇంకొక స్పెషల్ ఉంది. ఉత్త రాయి పిండే కాదు, మనం మొన్న నట్స్లు లడ్డూలు చేసుకున్నాం కదా, అయితే ఈ డబ్బా నిండికి నాకు మిగిలింది. ఇది ఈ రాయి పిండిలోనే కూడా యాడ్ చేసుకోవటాను. ఇదిగో 2 స్పూన్లు. ఎందుకంటే ఇది రాయి పిండిలోనే మనం జావలాగా కాచుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే నేను అన్నీ వేసినాను కదా, అందుకోసము ఫస్ట్ మనం రాయి పిండి బాగా కలుపుకొని వేసుకోవాలి. కలుపుకొని వేసుకున్నామంటే వంటలు లేకుండా బాగా నీట్గా వస్తుంది. మన ఇంటికాడ అంబలెట్ట కాస్తాము, సేమ్ అదిలాగా. నేను ఇప్పుడు మేడం క్లీన్ చేసేదానికి పోతాను. అయితే ఇది ఇలాగా చేసేసి పెట్టేసినాం అనుకో, బాగా ఒక 10 మినిట్స్ బాగా ఉడకాలి. ఉడికితే కాళ్ళ నొప్పులకి మంచిది. షుగర్ ఉండేవాళ్ళు బాగా ఖచ్చితంగా ఇది వాడండి. మీకే తెలుసు, మనం ఇండియాలో అంతా చాలామందికి షుగర్ పేషెంట్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మాదిరిగా రాయి పిండి ఉత్తదే, అంటే నేను రైస్ వేయలేదు ఈరోజు, ఉత్త రాయి పిండి వేస్తాను అనమాట. ఇది బాగా ఉడకాలి. కొద్దిగా వాటర్ పోసుకొస్తా. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక 10 మినిట్స్ అన్నా బాగా బాయిలింగ్ అవ్వాలి. అప్పుడే రాయి పిండి ఏమంటారు, బాగా అడుగు అంటకుండా బాగా బాయిలింగ్ అవుతుంది. వాటర్ పోసేసాను. ఇది బాగా లో ఫ్లేమ్లో ఉడకని. ఎందుకంటే దీనికి ముఖ్యంగా అంటే ఈ రాయి పిండి మనం అందరూ కాంచుకునేది, అలా కాకుండా ప్రత్యేకించి నేను ఇంకొక రాయి పిండి తెచ్చినప్పుడు అప్పుడు వేరేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది నట్స్ కొద్దిగా మిగిలింది, అందుకే ఇలాంటి దాంట్లో 1.5 స్పూన్ వేసుకున్నాను. టేస్ట్ అయితే బాగా అల్టిమేట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఓకేనా. ఇది నాకు 2 పూటలకు వస్తుంది. ఇది చూడండి, నేను 2 స్పూన్లు వేసుకున్నా. ఇది 2 స్పూన్లు, అది 2 స్పూన్లు. అయిపోయింది జావ. తాగుతానికి బిస్మిల్లా. ఈ వరకు మట్టి దాంట్లో పోసుకొని తాగితే బాగుంటుంది. ఇది చూసారా, ఇలాగా ఉండాలి. ఎక్కువ గట్టిగా ఉండకూడదు. చెయ్యి కాలిపోతాం. ఇందా వేడివేడిగా ఉంది, తాగేసిపోతుంది. ఎందుకంటే ఇది బలం. ఎందుకంటే ఉత్త రాయి పిండి కాకుండా నట్స్ కూడా కలిపినారు కదా, టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ గీల్ట్ ఏమి వేయలేదు నేను, ఓన్లీ నట్స్ పౌడర్ మాత్రమే యాడ్ చేశాను. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.